నమస్తే అండి కార్తిక్ గారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి చాలా నష్టపోయాం. మళ్ళీ బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చి టీడీపీ స్థాయిలో నిర్మాణం చేస్తాం అని చెప్పేసి కేటీఆర్ గారు కామెంట్ చేశారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? నిన్న కేటీఆర్ చాలా మెచ్యూర్డ్గా మాట్లాడాడు. జరిగిన పొరపాటును ఒప్పుకున్నాడు. నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఇదే. జరిగిన పొరపాటుని ఒప్పుకోగలగాలి, పొరపాటుని సరి చేసుకోగలగాలి. ఏ నాయకుడైతే జరిగిన పొరపాటును ఒప్పుకొని తర్వాత మార్చుకోగలుగుతాడో, ప్రజలకి దగ్గర కాగలుగుతాడో, అలాంటి నాయకుడే ఎక్కువ కాలం మనుగడ సాగించగలడు. నిన్న కేటీఆర్ అయితే కొంత మెచ్యూర్డ్గా మాట్లాడాడు. నేను గతంలో కేటీఆర్ని చాలా వ్యతిరేకించాను. ఇలా కాదు నాయకుడు ఉండాల్సింది, నేను నాయకుడిగా తెలంగాణ సమాజం చూడలేకపోతుంది అని నేను చాలాసార్లు కేటీఆర్ గారిని విమర్శించాను. కానీ నిన్నైతే కేటీఆర్ చాలా మెచ్యూర్డ్గా మాట్లాడాడు. నేనేమంటానంటే, టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తిచ్చిన పార్టీ. తెలంగాణ జాతిపితగా టీఆర్ఎస్ అధినేత ఒక పేరును గడించారు కేసీఆర్ గారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆయన చేసిన అమర నిరాహారం దీక్ష ఆయనకి మంచి పేరును తీసుకొచ్చింది. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఒక ఇమేజ్ని తీసుకొచ్చి పెట్టింది. నిజానికి తెలంగాణ సాధనలో కేసీఆర్ పోరాటం అనేటువంటిది అమోఘం. మలిదశ తెలంగాణ పోరాటాన్ని ఒక స్థాయికి తీసుకుపోయిన నాయకుడిగా కేసీఆర్ని ఖచ్చితంగా చూడాలి. సాధ్యం కాదు అనుకున్నటువంటి తెలంగాణని సాధ్యం చేసి చూపించాడు. సకల జనులను ఉద్యమంలో తీసుకొచ్చి ఉద్యమాన్ని ఒక పద్ధతిగా నడిపించేసి ఆ ఉద్యమం ద్వారా, అంటే ఉద్యమాన్ని కేసీఆర్ ఒకటే నాయకుడిని అంటలే, కానీ కేసీఆర్ కూడా బలమైన నాయకుడు. నిజానికి ఆ కేసీఆర్ ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్ళాడు. ఆ వ్యూహం పనికొచ్చింది, తెలంగాణ సాధించబడింది. సాధించబడ్డ తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి కాగలిగారు. అంటే తెలంగాణ సాధనకు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ సాక్రిఫైస్ ఉంది. తెలంగాణ రావటం ద్వారా తెలంగాణ ప్రజలు కూడా టీఆర్ఎస్కు కేసీఆర్కు లబ్ధి ఇచ్చారు, ముఖ్యమంత్రిని చేశారు. అంటే వీళ్ళ సాక్రిఫైజ్ తెలంగాణకు ఉంది, తెలంగాణ కూడా వీళ్ళకి ఆ మేరకు లబ్ధి ఇచ్చింది. ముఖ్యమంత్రిని చేసిందిగా కేసీఆర్ని రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసింది. 9.5 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2 సార్లు టీఆర్ఎస్ పార్టీకి ఓటేశారు. 2014 ఎన్నికల్లో, 2018 ఎన్నికల్లో. మొదటిసారి అయితే ఇది సరిపోవట్లేదు, మన ప్రభుత్వానికి కూర్చే అవకాశం ఉంది అని అంటే కేసీఆర్కి రెండోసారి 88 సీట్లు ఇచ్చారు. ఏకంగా మొత్తం 119 సీట్లలో 88 సీట్లు ఒక్క టీఆర్ఎస్కి ఇచ్చారు. మళ్ళీ బై ఎలక్షన్ ఇంకోటి కూడా వచ్చింది. మొత్తం 89 సీట్లు అయిపోయినాయి. సో బలమైన పార్టీగా టీఆర్ఎస్ని చేశారు. కాకపోతే రెండోసారి పరిపాలనలో వ్యతిరేకతని మూటగట్టుకున్నారు కేసీఆర్. అది వేరే విషయం. సరే, ఎవరికైనా కొంత ఒక దశ దాటిన తర్వాత వ్యతిరేకత వస్తుంది. అయితే కేసీఆర్ మీద వ్యతిరేకత రావడం పక్కన పెడితే, అసలు కేసీఆర్ తన పునాదులు వదులుకున్నాడు. టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్ చేసుకున్నాడు. నేను ఆనాడే చెప్పా ఇది కరెక్ట్ కాదు అని. క్రిషాంక్, రవీందర్ రావు ఇలాంటి నాయకుల ద్వారా నేను కేటీఆర్ గారికి సమాచారం కూడా పంపించాను. మరి వాళ్ళు చెప్పారా, చెప్తే కేటీఆర్ విన్నాడంటే వినరు. వాళ్ళకి కార్తిక్ అనేవాడు కౌన్ కేస్కా, అంటే వాళ్ళకి ఏముంటుందంటే వాళ్ళ చుట్టూ ఐఏఎస్లు ఉంటారు, వాళ్ళ చుట్టూ ఒక పెద్ద పెద్ద నాయకులు క్వార్టరీ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తుంటారు, మీరు పెద్ద నాయకుడు అండి అని వీళ్ళకి భజన చేస్తూ ఉంటారు. మీరు ఆకాశం నుంచి పుట్టిన కారణ జన్ముడు అండి అని భజన చేస్తూ ఉంటారు. అప్పుడు ఈ నాయకుడికి వెళ్ళాలంటే కళ్ళు నెత్తి మీద ఉంటాయి, సరిగ్గా కనపడవు. మనలాంటి వాళ్ళు ఆనరు. కార్తికేయుడు వాడికి ఏం తెలుసు రాజకీయం, మమ్మల్ని చూసి ఓటు పడితే కార్తిక్ ఏం తెలుసు అసలు అన్నట్టుంటారు వాళ్ళు. కానీ నేను పోయినసారి ఎన్నికల ముందు చెప్పాను, మీరు చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఇది. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం, తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చడం అనేటువంటిది మీ పునాదిని మీరు వదులుకున్నారు. తెలంగాణ ఉద్యమం ద్వారా మీరు పుట్టారు, తెలంగాణ ఉద్యమం ద్వారా మీరు ఎదిగారు, తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించబడ్డ తెలంగాణలో మీరు ముఖ్యమంత్రులు అయ్యారు, మీ కుటుంబం లబ్ధి పొందింది. మీరు ఆ పునాది, ఆ సెంటిమెంట్ ఆధారంగా మీకు వర్కౌట్ అయింది. ఆ సెంటిమెంట్ని మీరు వదిలేసుకుంటున్నారు అంటే మీ అవకాశాలు మీరు వదిలేసుకుంటున్నట్టు అని చెప్పాను. అవకాశాలను వదిలేసుకున్నారు అన్నది క్లియర్ అయిపోయింది 2023 ఎన్నికల్లో. నేను ఆనాడే చెప్పా, పెద్ద మిస్టేక్ అది. ఆ మిస్టేక్ని ఇవాళ కేటీఆర్ గమనించారు. ఇవాళ కాదు, నేను కొన్నాళ్ళ క్రితమే గమనించారు. వాళ్ళ పార్టీలో చర్చ జరిగి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. అది పెద్ద పొరపాటు, దాన్ని కేటీఆర్ గమనించాడు. తర్వాత అదొక స్టేట్మెంట్. తర్వాత నేను పాదయాత్ర చేస్తానని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎస్, జనంలో ఉండటం నాయకుడి బాధ్యత, జనంలోకి వెళ్ళటం నాయకుడి బాధ్యత. పాదయాత్ర ద్వారా జనంతో కనెక్టివిటీ పెరిగింది, జనం ఏమనుకుంటున్నారో తెలిసింది, జనానికి తగ్గట్టుగా నాయకుడు మారటం అనేది జరిగింది. కేటీఆర్ జనంలోకి వెళ్ళటం అనేది ఒక మంచి పాయింట్. నిజంగా అదొక మంచి అవకాశం. తర్వాత నిర్మాణంలో కూడా టీడీపీ లాగా టీఆర్ఎస్ని మారుస్తా అన్నాడు. అంటే దానికి ఉదాహరణ కూడా చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు చిన్న కార్యకర్తను కూడా కలుస్తారు. ఇక్కడ మా పార్టీలో
అది సిస్టమ్ లేదు. దాన్ని ఆ సామాన్య కార్యకర్తను కూడా కలిసి రాక అంటే నిజానికి వాళ్ళ అధికారులు ఉన్నప్పుడంటే కేసీఆర్ని కలవటం మనలాంటి వాళ్ళకి కాదు, ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి మంత్రులకు కూడా సాధ్యమయ్యేది కాదు, ఎంపీలకు కూడా సాధ్యమయ్యేది కాదు. కేసీఆర్ అపాయింట్మెంట్ ఎవరికి దొరికేది కాదు. మీరు గతంలో కొన్ని విమర్శలు తెలుసుగా మీకు. గద్దల్ లాంటి వాడు కేసీఆర్ని కలవటానికి వెళ్తే గేటు తీరా, గేటు బయట చాలాసేపు ఎండలో నిలబడి సొమ్మసీలు పడిపోయాడు గద్దర్. గద్దర్ అంటే తెలంగాణకి ఒక ఆత్మబంధువు ఆయన, తెలంగాణ ఉద్యమకారుడు, సాహితీవేత్త, తెలంగాణ గుండె చప్పుడు. అలాంటి వాడికి కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకలేదు. అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో మంత్రులుగా ఉన్న వాళ్ళు నాయన్ నరసింహారెడ్డి, ఈటెల రాజేంద్ర, వీళ్ళకు కూడా కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకకపోయేది. ఆ దొరకకపోవటం వల్లే కదా చాలా గ్యాప్స్ వచ్చాయి. సో కేసీఆర్ అపాయింట్మెంట్ అనేది నాట్ ఎట్ ఆల్ ఈజీ అనేది ఉండేది. సో కాబట్టి ఎప్పుడైనా పార్టీ అధినేత ఎవరైనా కలగలిగారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అండి, నేను ఒక జర్నలిస్ట్గా చెప్తున్నాను. నేను జర్నలిజం జీవితంలో నేను చంద్రబాబు నాయుడు గారిని కలవాలంటే ఈజీగా కలవటానికి అవకాశం ఉంటుంది, యాక్సెస్ ఉంటుంది. కొద్దిగా ఒక రోజు కాదు, ఓ రోజు ట్రై చేస్తే కలవచ్చు. కానీ ఈవెన్ దో అధికారులు ఉన్నప్పుడు కేసీఆర్ వదిలేండి, కేటీఆర్ని కలవటం కూడా సాధ్యమేది కాదు. కేటీఆర్ కొంతమంది పిఎల్ ఉంటారు, ఫోన్లు కూడా ఎత్తారు, అసలు వాళ్ళు ఫోన్లు కూడా ఎత్తారు. కలవటం సాధ్యమే కాదు. ఏదైనా చెప్దామన్నా, ఏదన్నా మనకున్నా షేర్ చేసుకుందామన్నా సరే కలవటానికి పాసిబుల్ అయ్యేది కాదు. మళ్ళీ కేటీఆర్ స్థాయి ఎక్కడ, చంద్రబాబు నాయుడు స్థాయి ఎక్కడ? చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి, వివిధ రాష్ట్రానికి ఇప్పుడు 2వ సారి ముఖ్యమంత్రి, మొత్తం 4 సార్లు ముఖ్యమంత్రి. ఆయన ఎన్డీఏ కన్వీనర్గా పనిచేశాడు. ఇప్పటికీ టీడీపీ ఎంపీల మీద ఆధారపడే ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తుంది, మోడీ గారి గవర్నమెంట్ నడుస్తుంది. అవునా కాదా? అయినా సరే చంద్రబాబు కలవచ్చు, కేటీఆర్ని కలవలేము. ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి ఉన్న పేరేంది? వాళ్ళ అహంకారం. వాళ్ళేమీ సంక్షేమ పథకాలు ఇవ్వలేదని కాదు, వాళ్ళేమి అభివృద్ధి చేయలేదని కాదు. వీళ్ళు ఎవరి మాట వినరు, ఎవరిని కలవరు, వీళ్ళకు బాండింగ్ లేదు. ఉన్న తెలంగాణ అనేటువంటి ఆ బాండింగ్ని కూడా దెబ్బతీసుకున్నారు అనేది తెలంగాణ ప్రజల్లో పడిపోయింది. అందుకని అంత వ్యతిరేకతలో నుంచి గ్రామాలు టీఆర్ఎస్ మీద తిరగబడ్డాయి. మీరు చూడండి, సిటీ ఓట్ బ్యాంక్ ఏమో, హైదరాబాద్ ఓట్ బ్యాంక్ ఏమో డెవలప్ చేశారని కేటీఆర్కి మంచి మార్కులు వేసి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేశారు. కానీ గ్రామీణ తెలంగాణ మొత్తం యాంటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ అని కాదు, అక్కడ యాంటీ టీఆర్ఎస్. ఆ టైంలో రేవంత్ రెడ్డి దాన్ని క్యాచ్ చేసుకోగలిగాడు. నిజానికి బీజేపీ క్యాచ్ చేసుకునే అవకాశం ఉంటే బండి సంజయ్ వాళ్ళు మార్చిన తర్వాత వాళ్ళు బాగా డౌన్ఫాల్ అయ్యారు. అన్ని జిల్లాల్లో బలం కూడా లేకపోతే వాళ్ళకు ఉన్న మైనస్, దాన్ని రేవంత్ రెడ్డి ఆయన క్యాచ్ చేసుకోగలిగాడు తెలివిగా. సో కాబట్టి అంటే జరిగిన పొరపాటు నిజంగా సమీక్ష చేసుకోగలిగితే, ఇది పైకి రాజకీయ నాయకులు ఏంటంటే, ఇందాక మన కెమెరామెన్ చెప్తున్నాడు, రాజకీయ నాయకులు అన్నా ఏదైనా చెప్తారు, ఏదో కాదు ఆ పార్టీకి నోటుకు వచ్చింది చెప్పాడు కాబట్టి చెప్పడం కాదు. నిజంగా గనక సమీక్ష చేసుకోగలిగితే, నిజంగా వాళ్ళు మార్చుకోగలిగితే కేటీఆర్కి అవకాశం ఉంది. కేటీఆర్కి మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నాకున్న అవగాహన మేరకు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అని చెప్పి నోటుతోనే నేను చెప్తున్నాను. 2023 ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి గెలవబోతున్నాడు, ముఖ్యమంత్రి కాబోతున్నాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, 64 సీట్లతో, సీట్ల సంఖ్యతో సహా చెప్పినోని నేను, 64-60 సీట్లతోనని. ఇప్పుడు అదే నోటుతో చెప్తున్నాను. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ మళ్ళా పరిస్థితి మారితే చెప్పలేను, కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోవడానికి అవకాశం ఉంది. కానీ ఓడిపోవడానికి అవకాశం ఉంది అంటే అవతల గెలిచేవాడు ఎవడు అన్న క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ. ఎందుకంటే కేటీఆర్ అన్ని జిల్లాలో కనెక్ట్ కావట్లే, అందరు ప్రజలకి కనెక్ట్ కావట్లే. అదే రేవంత్ రెడ్డికి ఉన్న ఇది కూడా అదే, ఏదో కేటీఆర్ సరిపోలే నా ముందు, నిజమే సరిపోవట్లే. సరిపోయేటట్టు కేటీఆర్ చేసుకోగలగాలి, చేసుకోవడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆయన చేసిన ప్రతి స్టేట్మెంట్ చాలా వ్యాలిడ్ పాయింట్. ఒకటేమో పాదయాత్ర చేస్తానన్నాడు, 2 టీఆర్ఎస్ పార్టీగా మార్చుకుంటాం అన్నాడు, 3 కార్యకర్తలను కలుస్తాము, టీడీపీ లాగా నిర్మాణం చేసుకుంటాం అన్నాడు. ఇప్పుడు 9.5 ఏళ్ళు నీ చేతిలో అధికారం ఉండి పార్టీ నిర్మాణం కాలేదంటే ఎంత మిస్టేక్ అండి అది. గ్రామ కమిటీలు, మండల కమిటీలు, డివిజన్ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీ ఫంక్షనింగు, రాష్ట్ర కమిటీ పైన పొలిట్ బ్యూరో, ఎన్ని రాష్ట్ర కమిటీలు జరిగాయి టీఆర్ఎస్ పార్టీలో? ఎన్ని రాష్ట్ర కమిటీల ద్వారా నిర్ణయం జరిగింది? పార్టీకి సంబంధించిన విధి విధానాలు. ఏదో నాయకుడు బుర్రలో నుంచి ఒక ఆలోచన వస్తుంది, కేసీఆర్ నిద్రపోయినప్పుడు ఒక ఆలోచన కళ వస్తుంది, పొద్దున్న లేసి ఇంప్లిమెంట్ చేస్తారు. అది కాదు పార్టీ అంటే. ఒక డెమోక్రసీ సిస్టమ్, అందరూ కలిసి కూర్చోవాలి, నాకు ఈ ఆలోచన వచ్చింది, మీ అభిప్రాయం ఏంది? అందరూ సీనియర్ నాయకులు ఆ పార్టీలో. అప్పుడు కరీం శ్రీయర్ గారు ఆ పార్టీలో ఉన్న వ్యక్తే, గంగూరి కమరాకర్ ఆ పార్టీలో ఉన్న వ్యక్తి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ పార్టీలో ఉన్న వ్యక్తే, తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు కాంగ్రెస్లో ఉండొచ్చు, అప్పుడు ఆ పార్టీలో ఉన్న వ్యక్తే. ఇదందరినీ కూర్చోబెట్టుకొని ఏమండి నాకు ఈ ఆలోచన వచ్చింది ఏమంటారంటే వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. అంతా డక్కా ముక్కీలు తిన్న నేతలే, అంతా గ్రౌండ్ రియాలిటీ ఉన్న నేతలే, అందరికీ డక్కా ముక్కీ తెలుసు, అందరూ కేసీఆర్ సమకాలికులే. సరే తెలంగాణ ఉద్యమం కేసీఆర్ బాగా కలిసి వచ్చి ఇతను హైలైట్ కావచ్చు, వాళ్ళు కాకపోవచ్చు కాక, అందరూ డక్కా ముక్కీలు తిన్న నేతలే, అందరికీ తెలుసు రియాలిటీ ఏంటన్నది. వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు.
వాళ్ళ అభిప్రాయం చెప్తారు. అప్పుడు ఒక అభిప్రాయం నుంచి ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళవచ్చు. అసలు అంతెందుకండి, తెలంగాణ ఉద్యమం బేసు ఎంతమంది తెలంగాణ ఉద్యమకాలు నాయకులుగా తయారయ్యారు టీఆర్ఎస్ పార్టీలో. మళ్ళీ నాయకత్వం ఇప్పుడు ఇందా చెప్పిన పేర్లన్నీ టీడీపీ పార్టీ నాయకులే, ఒకప్పుడు టీడీపీ వాళ్ళే నాయకులు టీఆర్ఎస్ పార్టీలో కూడా. ఎంతమంది శ్రీనివాస్ గౌడ్, బాలకా సుమను లాంటి వాళ్ళు ఎవరో ఒకరిద్దరు కనపడతారు. కానీ బాలకా సుమన్కి కూడా మంత్రి ప్రమోషన్ రాలేదుగా, ఎమ్మెల్యేగా ఎంపీగా మిగిలిపోయాడు అంతే. అంటే నేనేమంటానంటే ఏదేమైనా మంచి వైపుగా నిన్నటి మాటలు అయితే కనపడుతున్నాయి. ఆ వైపుగా నిజంగా కనుక ప్రక్షాళన చేసుకోగలిగితే వాళ్ళకి అవకాశం ఉంది, మళ్ళీ అధికారం రావడానికి అవకాశం ఉంది. పేరు మార్పుతో అది మొదలవుతుంది అంటారా? అయితే పేరు మార్పు అంత ఈజీనా అంటే అంత ఈజీ అయితే కాదు. అయితే అడ్వాంటేజ్ ఉంది. టీఆర్ఎస్ పార్టీ పేరుని ఇంకెవరికి ఇవ్వలేదు, ఫ్రీజ్ చేసి ఉంచారు. ఈ పార్టీ ఆ పేరు వదిలేసుకున్నా వెంటనే ఎలక్షన్ కమిషన్ వేరే వాళ్ళకి ఇవ్వదు, కొన్నాళ్ళు ఫ్రీజ్ చేసి పెట్టింది. ఫ్రీజ్ చేసే ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ పెట్టి ఇంకెవరికి ఇవ్వలేదు. మొన్న ఇప్పుడు కవిత అన్నది ఆ పేరు ఎవరైనా వాడుకోవచ్చు, ఎవరైనా అడుక్కోవచ్చు ఎలక్షన్ కమిషన్ అన్నది. నిజమే, ఎవరైనా అడుక్కోవచ్చు, ఎందుకంటే ఫ్రీజ్ చేసి ఉంది, ఇంకా ఎవరికి ఇవ్వలే. కాబట్టి వీళ్ళు అడిగితే వీళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంది. పైగా వీళ్ళకి బీజేపీతో ఇప్పుడు మంచి సంబంధాలే ఉన్నాయి. బీజేపీతో వీళ్ళేమి గొడవ పడే స్థితిలో పెద్దగా, పైకి రాజకీయ విమర్శ చేసినా బీజేపీతో మంచి సంబంధాలే కేటీఆర్ మెయింటైన్ చేస్తున్నాడు. వాళ్ళ కేసులు భయమో, ఢిల్లీ లాబింగ్ పనిలో మొత్తానికి మంచి లాబింగే మెయింటైన్ చేస్తున్నారు బీజేపీ తోటి. అవసరం ఉన్నప్పుడు ఉపయోగపడుతున్నారు. పోయినసారి పార్లమెంట్ ఎన్నికలు ఉపయోగపడ్డారు. పోయినసారి పార్లమెంట్, నేను చెప్తున్నా కదా పక్కాగా, పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి 100% ఉపయోగపడింది. సో మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కరీంనగర్ కార్పొరేషన్ అలాంటి చోట కొంత బీఆర్ఎస్ పార్టీ ఉపయోగపడింది. కాబట్టి వాళ్ళకు ఒక మంచి లాబింగు బీజేపీతో ఉంటుంది. కాబట్టి అంటే మీరు అనొచ్చు బీజేపీకి ఏం సంబంధం అండి, ఎలక్షన్ కమిషన్ కదా పేరు ఇవ్వాల్సిందంటే వ్యవస్థలన్నీ బీజేపీ చేతుల్లోనే ఉంటాయి, కేంద్రం చేతుల్లోనే ఉంటాయి. టెక్నికల్గా పేరుకి రాజ్యాంగబద్ధ వ్యవస్థలే, ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకునే వ్యవస్థలే. కానీ బీజేపీకి చెప్పకుండా ఏమీ జరగదు. బీజేపీ అంటే ఇవ్వాల్సిందేమో ఎలక్షన్ కమిషను, ఇప్పించాల్సిందేమో బీజేపీ పేరు టీఆర్ఎస్. కాబట్టి బీజేపీ ఇప్పిస్తే వస్తుంది, ఇప్పిపోతే కష్టం అవుతుంది. ఇప్పిస్తుందని అనుకుంటున్నాను నేను. టీఆర్ఎస్గా మారితే ఒక మంచి, అంటే వీళ్ళు ఉన్న పేరు బీఆర్ఎస్ వాడుకుంటున్నా కానీ వీళ్ళ వాదం అంతా తెలంగాణనేగా. ఎప్పుడు జాతీయ నాయకులుగా వీళ్ళు ప్రవర్తించారు కాక అధికారం పోయిన తర్వాత రియాలిటీ అర్థమైంది, గ్రౌండ్ అర్థమైంది. ఇది ఇప్పటికీ మన కేసీఆర్ ఎప్పుడో మధ్యలో ప్రెస్ మీట్ పెట్టాడు, తెలంగాణ వాదిలాగే మాట్లాడాడుగా. సో కాబట్టి తెలంగాణ వాదం అనేది వాళ్ళ అస్తిత్వం, వాళ్ళ పునాది, వాళ్ళ అవకాశం. కాబట్టి దాని నుంచే వాళ్ళు లబ్ధి పొందుతారు కూడా. థ్యాంక్ యూ.